సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే మరికొందరు ముఖ్యులను కూడా సీఎం కలవనున్నారు. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుంచి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24 లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతర ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే లోక్సభ ఎన్నికలకు సంసిద్ధమయ్యే అంశంపైన చర్చించవచ్చని సమాచారం. ఇక ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీకి పయనమయ్యారు రేవంత్ రెడ్డి. నిన్ననే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమా, కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్ళి ఇక సాయంత్రం ఏదైతే తుగ్లక్ రోడ్లో తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లో జరిగే విందు కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఆయనకు ఆహ్వానం పలికారు. ఇక ప్రజెంట్ మనం తుగ్లక్ రోడ్లోని అధికారిక నివాసమైన రేవంత్ రెడ్డి అధికారిక నివాసం వద్ద ఉన్నాం. మొదటిసారి తుగ్లక్ రోడ్లోని ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి ఆయన వచ్చి ప్రధానంగా లోపల ఏదైతే సాయంత్రం ఏదైతే రాత్రికి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారో ఇటు ఎంపీలు కానీ మొత్తం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలందరికీ కూడా బీజేపీ, కాంగ్రెస్, ఇతర డిఎంకే కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఇండియా కూటమి నేతలందరికీ కూడా విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరు కాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అలాగే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ విందు కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు విందు కార్యక్రమం ఏర్పాటు చేసి మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ బ్యాక్ సైడే ఈ ఓపెన్ స్పేస్లో ఈ విందు కార్యక్రమం సంబంధించి కూడా సిట్టింగ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పలికారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా నేరుగా రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్ళి కేసీ వేణుగోపాల్తో సమావేశమై దాదాపు 5 నుంచి 10 నిమిషాలు కేసీ వేణుగోపాల్తో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఆయనతో సమావేశమై రాత్రికి ఏదైతే విందు కార్యక్రమం ఉందో విందు కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా ప్రధానంగా ఆయన ఆహ్వానించారు. తర్వాత ఇటు అగ్రనేతలందరినీ కూడా కలిసి అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి ఆహ్వానిస్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. మరోవైపు ఈరోజు 3 గంటలకు ఇటు అశోక్ హోటల్లో ఇండియా కూటమి నేతల సమావేశం కూడా ఉంది. అక్కడికి వెళ్తారా లేకపోతే ఇండివిజువల్గా ఎవరింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం ప్రజెంట్ ఏదైతే ఈ ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలందరికీ సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశానికి ఈ విందు కార్యక్రమానికి హాజరవుతారంటూ కూడా సమాచారం ఉంటుంది. 3 గంటల 30 నిమిషాలకు ఇండియా కూటమి సమావేశం అనేది అశోక్ హోటల్లో సమావేశం ప్రారంభం కాబోతోంది. అయితే వారందరూ కూడా నైట్ జరగబోయే విందు కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముందుగానే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక మొత్తం లోపల రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ముఖ్యమంత్రి అధికారిక నివాసం లోపల కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా మనకు రేవంత్ రెడ్డిని చూస్తున్నాము. లోపలికి వచ్చిన అందరు నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డిని సన్మానిస్తున్నారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకి విషయం చెప్పేందుకు కూడా అందరూ కూడా కలిసేందుకు వచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి రేవంత్ రెడ్డి బయటకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వెహికల్ వస్తుంది. వెహికల్ను కాన్వాయ్తో సిద్ధమైంది. బయటకు రావడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం లైవ్ ద్వారా చూస్తున్నాం. కాన్వాయ్ బయలుదేరింది. రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి తన అధికారిక ఎంపీగా క్వార్టర్స్ ఏదైతుందో యమునా బ్లాక్ వెళ్తారా లేకపోతే సోనియా గాంధీ నివాసానికి వెళ్తారా అనేది కూడా తెలియాల్సింది. మనం చూస్తున్నాం లైవ్లో కాన్వాయ్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి
కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి తన అధికారిక నివాసమైన తొగ్లక్ రోడ్డుకి వచ్చారు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి యమునా బ్లాక్కు వెళ్తారంటూ కూడా సమాచారం అందుతుంది. మళ్ళీ మరోవైపు అగ్రనేతలందరూ కూడా కలిసి రాత్రికి విందు కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. సమాచారంతో మనం చూస్తున్న బ్లాక్ వెహికల్లోనే రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి యమునా బ్లాక్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారని కూడా చూడాల్సిందే. మొత్తంగా చూస్తుంటే అధికారిక నివాసం నుంచి తన యమునా బ్లాక్లోని ఎంపీ క్వార్టర్స్కు వెళ్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తం ఇటు మరోవైపు ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు ముఖ్యంగా నేను ఏదైతే సమావేశం జరిగిందో నామినేటెడ్ పదవుల గురించి దానిపై కూడా చర్చిస్తారంటూ కూడా మరొక వార్త అయితే వినిపిస్తోంది. అంటే దానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరెవరికి ఈ పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అందరితో సమావేశమవుతారంటూ కూడా మరొక వార్త అయితే వస్తుంది. అంటే అది సాయంత్రం ఎలాగో వీరందరూ కూడా విందు కార్యక్రమానికి వస్తారు కాబట్టి విందు కార్యక్రమంలో మాట్లాడతారా, లేకపోతే ఇండివిజువల్గా 10 జనపతుల సోనియా నివాసానికి వెళ్ళి మాట్లాడతారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా నిన్న జరిగిన ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశం ద్వారా మాకు నామినేటెడ్ పదవులు వస్తాయంటూ కూడా అందరూ ఎవరైతే గతంలో టికెట్లు రానివారు కానీ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ నామినేటెడ్ పదవుల ద్వారా కొంచెం ఉపశమనం అనేది లభిస్తుందనేది ప్రధానంగా వారందరూ కూడా అంటే కష్టాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల ద్వారా కొంతమందికి ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభకు సంబంధించి కానీ ఇతరత్ర నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారందరికీ ఇస్తారనే ఆశలు అయితే వారందరూ కూడా ఒకంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలతో పలు ఊహాగానాలు వస్తున్నాయి. అంటే ఈ ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి మాకు ఏదైతే నిన్న సమావేశం జరిగింది గాంధీ భవన్లో ఆ సమావేశంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా చర్చించినట్లుగా అయితే ఊహాగానాలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో అందరూ కూడా పదవులపై ఈ పదవులపై ఆశావాహులు అయితే ఎక్కువయ్యారు. వారందరికీ కూడా అవకాశం వస్తుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మాకు తీపి వార్త అనేది చెప్తారు, మంచి వార్త చెప్తారనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఒక డిన్నర్ కార్యక్రమానికి మాత్రమే వచ్చారనేది, ఇది పర్సనల్ ప్రోగ్రామ్ మాత్రమే అనేది కొంచెం మనకి సీఎంఓ వర్గాల నుంచి ఇటు వారి పిఆర్ఓస్ నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా చూసుకుంటే నేను గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి సంబంధించి చర్చిస్తారా, నామినేటెడ్ పదవుల గురించి, ఎమ్మెల్సీల గురించి, మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీని ఇటు మెదక్ నుంచి కానీ ఇతర వేరే ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తే మొత్తం 17 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవచ్చు అనే యోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. ఈ ప్రతిపాదన కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ముందు ఉంచుతారు. సోనియా గాంధీ ఒప్పుకుంటే ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది కూడా ప్రధానంగా మరొక వార్త అయితే వినిపిస్తోంది. దీనిపై కూడా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇక పెండింగ్ ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చిస్తారనేది మరొక సమాచారం అయితే ఉంటుంది. అంటే ఏదైతే పెండింగ్ ఉన్నాయో 6 శాఖలకు సంబంధించి 6 మంత్రులకు ఎవరికి కేటాయించాలి శాఖలు, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలి, ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తారంటూ కూడా మనకైతే మరో సమాచారం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పర్యటన అనేది పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. అంటే డిన్నర్ పర్పస్ వచ్చారా, లేకపోతే అధిష్టాన పెద్దలను కలిసి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారనే దానిపై కూడా అధికారికంగా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.